నుండి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుకుందాం। आइए आज के दिन की हमारी अध्ययन के लिए पहले राजा की पुस्तक में 19वां अध्याय 1 से लेके 4 वचन हम पढ़ेंगे। ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను। రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయును గాక। కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను। आइए पहले राजा की पुस्तक में 19वां अध्याय 1 से लेके 4 पढ़ते हैं। तक अहाब ने इजराइल के एलिया के सब काम विस्तार से बताए कि उसने सब नबियों को तलवार से किस प्रकार मार डाला। तब यजबेल ने एलिया के पास एक दूत के द्वारा कहला भेजा, यदि मैं कल इसी समय तक तेरे प्राण उनका सा न कर डालूं तो देवता मेरे साथ वैसा ही वरन उससे भी अधिक करे। यह देख एलिया अपना प्राण लेकर भागा और यहूदा के बेर्शेबा को पहुंचकर अपने सेवक को वही छोड़ दिया, परंतु स्वयं जंगल में एक दिन के मार्ग पर जाकर एक जाऊ के पेड़ के तले बैठ गया। वहां उसने यह कहकर अपनी मृत्यु मांगी, हे यहोवा, बस है, अब मेरी प्राण ले ले, क्योंकि मैं अपनी पुरखाओं से अच्छा नहीं हूं। చదవబడిన లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం। आइए सभी जो वचन पढ़े हैं उस वचन के लिए हम प्रार्थना करके इसमें हम अध्ययन करेंगे। सर्वाधिकारी అయిన మా ప్రియ ప్రభువా, పూజార్హుడా, స్తోత్రములు। हमारे सर्वाधिकारी परमेश्वर, हम तेरी बहुत धन्यवाद करते हैं प्रभु। మీ దివ్య వాక్యములో నుండి అమూల్యమైన సంగతులను మాకు నేర్పించడానికి మీరు మాకు ఇచ్చిన లేఖనాలను బట్టి స్తోత్రములు। प्रभु परमेश्वर, तूने हमें सिखाने के लिए आपका वचन हमें दिया, उसके लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మేము ఆరోపించున్నట్లు हर विषय में प्रभु और महिमा और आदर आपको देने के लिए మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ हमारा प्राणों को देहों को तो तैयार करता है, उसके लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। ప్రతి విషయంలో మీకు రావలసిన మహిమను మేము ఆపాదించడానికి మమ్మను సిద్ధపరచమని వేడుకుంటూ और आपकी जो महिमा आना चाहिए प्रभु, उस महिमा को हमें देने के लिए, हमें तैयार करने के लिए विनती करते हुए మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి। और हम हमारे प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता, आमीन। ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో ఒక గొప్ప సత్యాన్ని మనం వింటున్నాం। మరణాపేక్ష కలిగిన ఏలియా అని మొదటి నుండి 4 వచనాలలో మనము చదువుకున్నాం। क्योंकि 19वां अध्याय 1 से लेके 4 तक जब हम पढ़ते हैं तो मृत्यु की अपेक्षा रखा हुआ एलिया करके हमने देखा। 5 నుండి 14 వచనాలు దేవునిచే ఆదరణ పొందిన ఏలియాగా చూస్తాం। और 5 से लेके 14 तक हम लोग यदि देखते हैं तो परमेश्वर की ओर से आदर पाया हुआ एलिया करके हम देखते हैं। ఆ తర్వాత 15 నుండి 18 వరకు దేవునిచే మరలా పని అప్పగింపబడిన ఏలియాగా చూస్తాం।
और 15 से लेके 18वां वचन तक जब पढ़ते हैं तो वहां पर फिर एक बार परमेश्वर की ओर से काम सौंपा गया एलिया करके हम देखते हैं। 19 నుండి 21 వచనం ఎలీషాను అభిషేకించిన ఏలియాను చూస్తాం. और हम जब 19 से लेके 21 तक जब पढ़ते हैं तो एलीशा को अभिषेक किया हुआ एलिया करके भी हम देखते हैं। గత వర్తమానంలో మరణాపేక్ష కలిగిన ఏలియా అనే విషయాన్ని మనము ఎంతో తేటగా విన్నాం. और गया सप्ताह में जो है मृत्यु की अपेक्षा रखा हुआ एलिया का विषय में थोड़ा सा मैंने अध्ययन किया है। ఇలా మరణాపేక్ష కలిగి ఉండడానికి గల కారణం యెజబెలు ఆనాడు ప్రవక్తలను చంపిస్తూ ఉన్న ఆ కారణము చేతనే అనేది మనం విన్నాం. और वो इस मृत्यु की अपेक्षा रखने का कारण यह था कि वो यजबेल है, उन दिनों में नबियों को मरवा रही थी यजबेल करके हमने देखा। నిజమే, ఇశ్రాయేలీలు ఎవరినైతే పూజింపకూడదు, దేనినైతే వారు విగ్రహాలుగా పెట్టుకోకూడదు, వాటన్నింటిని వారు పెట్టుకొని దేవునికి కోపం కలిగిస్తూ ఉండగా నిజ దేవుడెవరో నిరూపించడానికి సిద్ధపడిన వాడు ఏలియా. क्योंकि उन दिनों में मूर्तियों को पूजा करते हुए अन्य देवताओं की आराधना उपासना करते हुए परमेश्वर की ओर से जब उनकी मन भटक गया था, सच्चा परमेश्वर कौन है इस बात को उन्होंने स्पष्ट रूप से बताया हुआ एलिया करके भी हम देख सकते हैं। ఆ రోజుల్లో మీరు చేసేది తప్పు అని చెప్పినప్పుడు చంపాలనే ప్రయత్నం చేసినట్లు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు విన్నాం. क्योंकि उन दिनों में जो गलत है वो बताएगा तो किस प्रकार से उन लोग ने मरवाया, पत्थरों से मरवाया, उस बात को व्यवस्था विवरण की पुस्तक में हमने देखा। కాలేబు యెహోషువలను రాళ్లతో కొట్టి చంపాలనేది వారి ఆలోచనగా మనం చూస్తాం. और कालेब यहोशुआ को पत्थर मार डालने का करके उनका विचार था, इस बात को हमने देखा। అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు చదివినప్పుడు గిద్యోను దేవతా స్తంభాన్ని నరికి వేసినందుకు ఆ ఊరి ప్రజలే ఆయనను చంపాలి అని తిరుగుబాటు చేయడానికి పూనుకున్నట్టు చూస్తాం. जब गिद्योन के विषय में देखते हैं तो उन दिनों में जब गिद्योन ने उनकी देवताओं को जब निकाल दिया तो उन्होंने भी उसको मारने की जिस प्रकार की योजना किया, उस बात को भी हमने देखा। అయితే న్యాయాధిపతుల గ్రంథం 6:25లో దేవుని చిత్తాన్ని కలిగినటువంటి గిద్యోనుకు కాపుదల ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తిస్తాం. न्यायों की पुस्तक 6वां अध्याय में जब हम देखते हैं तो जब इस प्रकार की घटना हुई तो परमेश्वर की अनुग्रह उसका पता करके हमने देखा। దేవుడు మోషేను కాపాడాడు, దేవుడు యెహోషువ కాలేబులను కాపాడాడు, దేవుడు గిద్యోనును కాపాడాడు, దేవుడు ఏలియాను కూడా కాపాడతాడు. इस प्रकार से जब हम देखते हैं तो परमेश्वर ने ऐसे ऐसे समय में मोशे को भी उन्होंने संभाला और यहोशुआ को भी संभाला, और हम देखते हैं तो गिदियोन को भी संभाला। उसी प्रकार जो है एलिया को भी परमेश्वर बचाता हुआ हम देखते हैं। రాజుల మొదటి గ్రంథం 18:41-44 వచనాలలో ఆహాబు భార్య అయిన యెజబెలు ఏలియాను చంపడానికి ప్రతిజ్ఞ చేసిందనే విషయాన్ని మనం విన్నాం. और हम जब देखते हैं तो यही पहला राजा की पुस्तक 18वां अध्याय 41 वचन में एलिया को मारने के लिए यजबेल जो है प्रतिज्ञा की ही करके भी हम देखते हैं। నిజంగా దేవుని ప్రవక్తలను చంపిస్తూ విగ్రహారాధనకు కారకులైన వారిని 850 మందిని ఈ యెజబెలు పోషిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. और जो बाला की नबियों को 850 लोगों को पालन पोषण करते हुए उनको बचा कर रखा है यजबेल करके हम देख सकते हैं। వాస్తవానికి తన భర్తే రాజు గాని తన పాలన కంటే ఈమె పాలన ఎక్కువగా ఉన్నట్లుగా, ఈమె నిరంకుశత్వపు పాలన ఎక్కువగా ఉండి తన ప్రభావం భర్త మీద పడుతూ భర్తను లోబరుచుకొని తానే ప్రజలకు నష్టం కలిగించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. जब हम देखते हैं आहाब और यजबेल के विषय में, आहाब राजा होने के बावजूद भी यजबेल जो है राजा से भी बढ़कर
और राजगद्दी पर बैठकर राज चलाता हुआ और परमेश्वर के लोगों को हानि पहुंचाता हुआ और नष्ट का राज्य को नष्ट दिलाने वाली हम देखते हैं इजबेल को। అయినా సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు హింస పొందుతారని తిమోతికి రాసిన పత్రికలో మనం ఎరుగుదాం కదండి 4:12లో। और जब हम देखते हैं दूसरी तिमोथी की पुस्तक में 4वां अध्याय 12 वचन में भक्ति के साथ जब हम जीवन बिताते हैं तो वो श्रम होगा, कष्ट आएंगे करके हमने देखा। ఇలాగా ఎంతో మందికి ఎన్నో రకాలుగా నష్టాలు వాటిల్లిన సందర్భాలు, రాజైన సొలొమోను కూడా అంతమందిని పెళ్లి చేసుకోవడం వలన భార్యలు తన హృదయాన్ని త్రిప్పివేశారు విగ్రహారాధన వైపు అనేది మనం ఎరిగిన సత్యం। और सोलोमोन के विषय में जब हम देखते हैं तो जब सोलोमोन ने अन्य जातीय स्त्रियों से जब उन्होंने विवाह किया तो अन्य जातीय स्त्रियों ने जो है उनकी मन की मूर्तियों की और जो फिराया तो उसके राज के विषय में क्या हुआ, हम उस बात को भी हम देखते हैं। దేవుడు అతనికి 2 సార్లు ప్రత్యక్షమై ఇతర దేవతలను వెంబడించవద్దని ఆజ్ఞాపించినా కూడా అతడు లోబడలేదు అనే విషయాన్ని రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4 నుండి 10 వచనాల్లో వ్రాయబడింది। परमेश्वर जो है 2 बार प्रत्यक्ष होकर उन्होंने ये बताया कि तू अन्य देवताओं को मूर्तियों की तो पूजा नहीं करने का करके बताने के बावजूद भी उन्होंने मूर्तियों की और अपनी मन फिराया और उसके कारण जो हुआ हम देख सकते हैं पहले राजा की पुस्तक में 11वां अध्याय में। ఇలాంటి పరిస్థితుల మధ్య భక్తులు కొంతమంది బలంగా ఉన్నవారు ఉన్నారు, బలహీనులైన వారు ఉన్నారు, ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు, పిరికి వారుగా కూడా ఉన్నారు। इस प्रकार से हम लोग जब देखते हैं तो परमेश्वर की वचन में इन स्थितियों में जो परमेश्वर की बलवान लोगों को भी हम देख सकते हैं और कमजोर लोगों को भी पवित्र बाइबल में हम देख सकते हैं। ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఏలియా 19వ అధ్యాయం 3వ వచనంలో పారిపోయిన ఏలియాను చూస్తాం। और जब 19वां अध्याय 3रे वचन में जब हम देखते हैं तो एलिया जो है अपने को प्राण को लेकर भागता हुआ हम देखते हैं। మరణ భయము కలిగి పారిపోయిన ఏలియాను చూస్తాం। मृत्यु की भय से वो प्राण लेकर भागता हुआ एलिया को हम देखते हैं। చూడండి, విజయము ప్రక్క అపజయం కూడా కాచుకొని ఉంటది అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు। यहाँ पर हमको यह सीखने को मिलता है हमारा जय के बाजू में ही जो है अपजय भी हमेशा तैयार रहता है करके हम देख सकते हैं। చూడండి, ఇదే ప్రజలు గొప్ప ఎరుకోను జయించిన వారు చిన్న హాయి మీద ఓడిపోయిన సందర్భం లేదండి। क्योंकि यही जो है यरीको को जीता हुआ या इस्राएल जो है छोटा सा हाई के ऊपर किस प्रकार से हार गया हम जानते हैं ना। యెజెబెలు ప్రవక్తని వినగాని యెజెబెలు ప్రతిజ్ఞ వినగాని ఏలియా తన దాసుని అక్కడే వదిలి బేర్షేబా నుండి ఒక దిన ప్రయాణమై వెళ్ళిపోయినట్లు చూస్తాం ఇక్కడ। देखिए प्राण के भय से और अपने जो है चेले को वहां पर छोड़कर एक दिन की यात्रा में बेहेस्बा को चला गया करके हम देखते हैं। ఇజ్రాయేల్ నుండి బేర్షేబాకు చాలా దూరం, అంటే ఇంచుమించు 100 మైళ్ళ దూరం। और हम लोग जब देखते हैं तो बेहेस्बा से और यहाँ पर हम देखते हैं तो 100 किलोमीटर के अंतर है करके हम देखते हैं। ఒక దిన ప్రయాణము చేసినాడంటే ఇంకా 20 మైళ్ళు పారిపోయాడు అని మనం అర్థం చేసుకోవాలి। एक दिन की यात्रा उन्होंने किया है, इसका अर्थ यह है कि वो 20 మైल दूर जो है वो भाग गया करके हम देखते हैं। అసలు బైబిల్ గ్రంథంలో చాలా ధైర్యవంతుడుగా ధీటుగా నిలబడి 2 తలంపుల మధ్య మీరెన్నాళ్ళుంటారని హెచ్చరించి జీవము గల దేవుని వైపు తిరగండి, యెహోవాయే దేవుడని చెప్పిన ఈయన పారిపోవటంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? जब हम देखते हैं तो 2 विचारों के बीच में पड़ा हुआ इन लोगों को यहोवा परमेश्वर ही परमेश्वर है करके स्पष्ट रूप से बताकर परमेश्वर की ओर मन फिराया हुआ यह एलिया अभी ये भागने का कारण क्या है करके हम देखते हैं। అసలు దేవుని వైపు
మనము చూడాలే గాని కష్టం వైపు, ప్రాణం వైపు, అపాయం వైపు మనం ఎన్నడూ చూడకూడదనేది మనం నేర్చుకోవచ్చు. हम यहाँ पर हमको सीखने को मिलता है हमारे जिंदगी में आने वाली दुखों की और कष्टों की और विपत्तियों की और डर की और मृत्यु की ओर हम कभी देखना नहीं चाहिए। हमारा जो है दृष्टि जो हमारी जो हृदय जो है परमेश्वर की ओर लगाना चाहिए करके हम लोग देखते हैं। ఆ, కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు చదివినప్పుడు इन विषयों में जब हम देखते हैं तो लूका की शुभ वर्तमान ఎన్నో అధ్యాయం అన్నా 13వ అధ్యాయం 31 నుండి 33. हाँ जब हम देखते हैं तो 13वां अध्याय में से 31 वचन से 34 वचन जब हम देखते हैं పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి హేరోదు నిన్ను చంపాలని అనుకుంటున్నాడు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు, నా తండ్రి నాకు అప్పగించిన పని చేయకుంటున్నా ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అన్నాడు యేసు ప్రభు. देखो स्वयं प्रभु यीशु मसीह ने कही बात को हम लोग देखते हैं। उसी घड़ी कुछ फरिसियों ने आकर उससे कहा यह से निकल कर चला जा क्योंकि हेरोदेस तुझे मार डालना चाहता है। तो उसने उनसे कहा जाकर उस लोमड़ी से कह दो कि देख मैं आज और कल दुष्टमात्माओं को निकलता और बीमारियों को चंगा करता हूं करके उन्होंने बताया। చెప్పండి, నా తండ్రి నాకు అప్పగించిన పని చేయకుందునా నన్ను చంపాలనుకుంటాడా హేరోదు? क्योंकि నా తండ్రి परमेश्वर పని నేను చెయ్యాలి, ఆ నక్కతో ఇలాగ చెప్పండి నా తండ్రి పని నేను చేసిన దాకా నువ్వు నన్ను ఏమి చేయలేదు అనేది. जो परमेश्वर ने मुझे दिया हुआ काम को मैं रोक सकता हूं क्या? जाकर उस लोमड़ी को तुम बता दो इस बात को करके प्रभु यीशु मसीह कहता हुआ हम लोग देखते हैं। షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు కదా, వారు రాజాజ్ఞకు భయపడక రాజాజ్ఞను తిరస్కరించి విజయము పొందినట్టుగా చూస్తాం. और शड्रक मेशक अबेदनेगो की जीवन में भी जब हम देखते हैं तो उन लोग ने राजा आज्ञा को धिक्कार करके विजय पाया हुआ हम देखते हैं। చూడండి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండడానికే పూనుకున్నారు గాని భయపడినట్లుగా కనబడటంలే. क्योंकि इन इतना कठिन परिस्थितियों में भी परमेश्वर की और परमेश्वर के लिए और न डरते हुए एक निडर से खड़ा हुआ हम देखते हैं। ఈ ముగ్గురు విషయంలో అయితే అగ్నిగుండమును ఏడంతలు రాజబెట్టినట్టుగా చూస్తాం భయపెట్టడానికి. और जब शड्रक मेशक अबेदनेगो के विषय में जब हम देखते हैं तो वो अग्नि की जो कुंड है उसको 7 गुना बढ़ाते हुए हम देखते हैं। పిల్లరా, అసలు ఎంత అగ్నిగుండం ఎదురైనా సరే ఏం భయపడలేదండి వాళ్ళు. వాళ్ళు అగ్ని నుండి కాపాడబడ్డారా, అగ్నిలో నుండి కాపాడబడ్డారా? आइए मुझे अभी ये बताइए कि उन लोग जो है कितना भी बड़ा अग्नि का समान होने दीजिए परंतु वो डरने की बात नहीं है। उन लोग को आग में से निकला क्या, आग में से बाहर निकला क्या? नहीं तो आग उनसे बाहर निकला है। వారు అగ్ని నుండి కాపాడబడలే, అగ్నిలో నుండి కాపాడబడ్డారు కదా. हाँ वो जो है वो जो है वो अग्नि के द्वारा नहीं अग्नियों में से उन्होंने संभाला गया है। అయినా సామెతల గ్రంథం 24:10 ఏం చెప్తుంది? శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని చెప్తుంది బైబిల్. जब नीति वचन 24 अध्याय 10 वचन क्या बोलता है? यदि तू विपत्ति के समय साहस छोड़ दे तो तेरा शक्ति बहुत कम है। పిల్లరా, నిజమే, జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురవుతాయి. सच में मेरे भाइयों जब अपनी जीवन में कई इस प्रकार की कष्ट हमारे जीवन में आए थे हैं। శత్రువు ద్వారా శ్రమ ఎలాగూ తప్పదు, ఎదురవుతుంది. हाँ शत्रु की द्वारा जो है कष्ट हमारे जीवन में ये होगा और ये अनिवार्य है। కొన్నిసార్లు మేలు చేసిన వారి ద్వారానే కీడు, కొన్నిసార్లు మన సొంతోళ్ళ ద్వారానే కీడు.
కొన్నిసార్లు మన రక్త సంబంధాల ద్వారానే కీడు, కొన్నిసార్లు భార్య గాని భర్త గాని వారి వల్ల కీడు శ్రమ, కొన్నిసార్లు పిల్లల వల్ల శ్రమ. ఇక ఎన్ని శ్రమలో ఉంటాయి మానవ జీవితంలో, కానీ కృంగిపోకూడదు. కృంగితే చేతగాని వాడవు అన్నాడు. कई दफे हमारे जीवन में आने वाली कष्ट हम जिसे प्रेम करते हैं उनकी द्वारा, हम जिसे क्या बोलते हैं मदद किया, हमारे द्वारा भलाई पाया उन लोग के द्वारा, और कई अपने मित्र गणों के द्वारा हमारे जीवन में आते हैं, दुख आते हैं, कष्ट आते हैं, परंतु हमारे जीवन में कभी भी हमारी शक्ति हमें कमी नहीं होना चाहिए। ప్రియులారా, ఏలియా క్రూరులు చెప్పిన మాటలు విని జడిసినట్లుగా మనం చూస్తాం. और यहाँ पर जब हम देखते हैं तो वो लोगों की बात सुनकर वो डर गया करके हम देखते हैं। యాకోబు పత్రిక 5:15 ఏలియా మన వంటి స్వభావము గలవాడే అనే మాట అక్కడ ఉంది కదా. మన వంటి స్వభావం గలవాడే అంటే మనం ఎలాగూ కొన్నిసార్లు కృంగిపోతామో ఆయన కూడా అలాగే కృంగిపోయిన వాడని చెప్పొచ్చు. जब हम देखते हैं याकूब की पुस्तक में, जब यह 5वां अध्याय में जब हम देखते हैं 15 वचन में, एलिया भी जो है हमारे सरीका का स्वभाव वाला है करके हम लोग देखते हैं। ప్రియులారా, భక్తులకు అపాయాలు ఎన్ని ఎదురైనా గురి కలిగిన వారుగానే ఉండాలి గాని గురి తప్పిపోకూడదు. हाँ मेरे प्रिय भाइयों, हमारी भक्ति जीवन में कई कितने भी कष्ट आने दीजिए, हमारी जो दौड़ है, हमारा कभी भी निशाना है, वो निशाने को कभी चुकना नहीं चाहिए। ప్రకటన గ్రంథం 2:10 మనం ఎరుగుదాం. ఏమని వ్రాయబడిందంటే 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తానని. ఇలాంటి ఎన్నో వచనాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. इस प्रकार से प्रकाशित वाक्य 2वां अध्याय 10वां वचन में जब हम देखते हैं तो वहां पर जो दुख तुझको झेलने होंगे उनसे मत डर, क्योंकि देख शैतान तुम में से कुछ को जेल में डालने के लिए है, ताकि तुम परखे जाओ और तुम्हारा 10 दिन तक क्लेश उठाने होंगे। क्योंकि विजय आखिरी में जब हम देखते हैं तो हमारा ही है, और इस प्रकार के वचन कई पवित्र बाइबल में हमको देखने को मिलते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, నాడు భక్తులైనటువంటి వారికి ఎన్నో రకాల శ్రమలు, శోధన. యోబు భక్తునికి వచ్చిన శోధన, దావీదు భక్తునికి వచ్చిన శోధన, క్రొత్త నిబంధనలో పౌలు భక్తునికి వచ్చిన శోధన. ఎన్ని శోధనలు ఎదురైనా ప్రభువునందు నమ్మకంగా ఉంటే ప్రభువు రేపు జీవ కిరీటం ఇస్తాడు అని చెప్తున్నాడు. देखिए, जुना नियम में अय्यूब को कितनी बड़ी परीक्षा आई, और दावीद के जीवन में हम देखते हैं, और नया नियम में पौल को हम देखते हैं। इस प्रकार से कितना भी तकलीफ आए, कितने भी दुख आए, परंतु हमारे विश्वास को, हमें हमारे साहस को हमें कभी भी होना नहीं चाहिए। పిల్లారా చూడండి, పారిపోయిన ఏలియాను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. और इस प्रकार से भाग गया हुआ एलिया को हम याद करते हैं। 4వ వచనాన్ని చదివితే, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. देखिए, 4थे वचन में, परंतु स्वयं वो जंगल में एक दिन की मार्ग पर जाकर एक झाऊ के पेड़ के तेले बैठ गया। वहां उसने कहा कर अपनी मृत्यु मांगी, हे यहोवा, बस है, बाप मेरे प्राण ले करके, क्योंकि अपने पुरखाओं से मैं अच्छा नहीं हूं करके कहते हैं। ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఏలియా చేసిన ప్రార్థన, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాడండి. देखिए, यह वचन में जब हम देखते हैं तो एलिया जो है मेरे प्राण ले करके वो प्रार्थना करते हुए हम देखते हैं। ఇది ఏలియా చేసిన 5వ ప్రార్థన. మీరు చెప్తూనే వస్తున్నా, ఇది ఏలియా చేసిన 5వ ప్రార్థన. और यहाँ पर जब हम देखते हैं एलिया जो है 5वीं दफे किया हुई प्रार्थना को यहाँ पर हम देखते हैं।
ఏలియా ఇంతకు ముందు చేసిన ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చిన సందర్భాలు మనం చూస్తాం. इससे पहले जब एलिया ने प्रार्थना किया तो तुरंत परमेश्वर ने इसको उत्तर दिया है। ఏలియా చేసిన ప్రార్థనకి నేటికి కూడా జవాబు రాలేదండి. ఈ రోజుకు జవాబు వచ్చిందంటారా ఏలియాకు? अब ये जो प्रार्थना किया है, इस प्रार्थना का जो उत्तर है आज तक भी नहीं आया है करके हम देखते हैं प्रियो। ఏమని ప్రార్థన చేశాడు? నా ప్రాణం తీసుకోయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడా? आइए अभी यहाँ पर प्रार्थना कर, मेरे प्राण को ले करके उन्होंने प्रार्थना किया, क्या परमेश्वर ने उसकी प्राण लिया? అసలు ఏలియా మరణించనే లేదు కదండి. ఈనాటి వరకు కూడా ఆ ప్రార్థన నెరవేర్చబడలే. क्योंकि एलिया मृत्यु को नहीं चका और आज तलक जो है उसकी प्रार्थना का विनंती सुनाई नहीं दिया। దయచేసి కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకు జవాబు వెంటనే రాదు, అసలు రాదు అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. और इसमें से हमको कई सीखने को मिलता है कि हम कभी कभी जो प्रार्थना करते हैं उनका उत्तर नहीं आएंगे और नहीं आएगा भी। ప్రభు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని చెప్పిన ప్రభువే ఇప్పుడు ఏలియా నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదంటే ఇక చెప్పండి మీరు. देखिए मांगो तो दिए जाएगा और करके जब स्वयं प्रभु ने कहा और प्रभु हम देखते हैं एलिया जब इस विषय में प्रार्थना किया तो परमेश्वर जो है उसमें जवाब नहीं देते हैं। देखिए ఏలియా సజీవముగానే ఎత్తబడ్డాడు అంటే సరిగాని ప్రార్థనకు జవాబు రాదు అని మనం గుర్తించాలి. और एलिया जो है मृत्यु को बिना देखे हुए उठा लिया गया है और कई ऐसे प्रार्थनाओं का उत्तर नहीं आता है करके हमें जानना है। యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో దైవ చిత్తానుసారమైన ప్రార్థనకే జవాబు వస్తుంది కానీ ఎలా పడితే అలా ప్రార్థన చేసి ఏది పడితే అది ప్రార్థన చేసి ఇష్టం వచ్చినట్లుగా జీవించి ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు రాదు. क्योंकि याकूब की पुस्तक में 4वें अध्याय में तुम 3रे वचन में जब हम पढ़ते हैं तो तुम मांगते हो तो और पाते नहीं हो, इसलिए वो बुरी इच्छाओं से मांगते हो तो अपने भोग विलास के लिए देते हो। इसके लिए हम जैसा भी रहकर हम जो चाहे वो मांगेगा तो हमको मिलेगा करके यह विश्वास करना वो गलत है और ऐसा नहीं मिलेगा। గొప్ప భక్తుడైన ఏలియా ఇప్పుడు మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేస్తా ఉంటే ఈ ప్రార్థనలు ఇలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడా అండి? వినడు. इतना बड़ा भक्त होने के बावजूद भी वो मृत्यु की अपेक्षा लेते हुए वो प्रार्थना करते हैं तो परमेश्वर क्या इस प्रार्थना को वो सुनेगा? చాలా సార్లు జీవితంలో విసిగిపోయి వేసారిపోయి కష్టాల్లో సమస్యలో కృంగిపోయినటువంటి భక్తులు ఎందుకు వచ్చిన బ్రతుకు నాయన నన్ను తీసేసుకో, నన్ను నీ రాజ్యం చేర్చేసుకో అని మీరు ప్రార్థన చేయకండి. మీ ప్రార్థన వినడు అట్లా. कभी कभी दुख की अवस्था में जब हम देखते हैं तो ये प्रभु मुझे ले ले, बस हो गया मेरी जिंदगी अभी ले ले करके ऐसा हम प्रार्थना करते हैं। ऐसी प्रार्थना मत कीजिए। ప్రభు నేను చచ్చిపోతే వీళ్ళకి అడ్డం పోతాను నాయన, నా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు నాయన, నేను లేకుండా ఉంటే బాగుండు నాయన, ప్రభువా ఎందుకు వచ్చిన బ్రతుకు నాయన మంచి మరణం దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. कुछ लोग ऐसा प्रार्थना करते हैं मेरे कारण जो है इन लोगों को तकलीफ है और बीच की दीवार के मापक हूँ प्रभु, इसीलिए इसी कारण और मुझे ले ले प्रभु, मुझे ले ले करके वो प्रार्थना करते हैं। कई लोग को हम इस बात में देखते हैं। దేవుడు భూమి మీద ఎంతకాలం ఉంచాలో అంతకాలం ఉంచిన తర్వాతే నీ తీసుకెళ్తాడు కానీ మీరు అడిగినా కూడా అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. దురుద్దేశంతో అడిగితే దేవుడు వినడు, భోగముల నిమిత్తం అడిగితే దేవుడు వినడు. ఇలాంటి కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. क्योंकि और हम लोग देखते हैं बुरी विलास से अगर हम लोग पाते हैं तो मांगते हैं तो बुरी इच्छा से यदि मांगता है तो यह परमेश्वर बात को नहीं सुनता है, वैसी प्रार्थना हमें नहीं उत्तर देता है परमेश्वर। చూడండి భూమి మీద మిక్కిలి సాత్వికము కలిగినటువంటి మనిషి దేవుని ముఖాముఖిగా మాట్లాడగలిగిన మోషే తన 120వ ఏట తాను పెదవుల నుండి కాని మాట పలికి కనానుకు చేరలేకపోయిన సందర్భం మనం ఎరుగుతాం.
क्योंकि जब हम देखते हैं तो परमेश्वर को बहुत ही दीनता के साथ, नम्रता के साथ परमेश्वर के घराने में बहुत ही विश्वास योग्य हुआ मूसा जो है, और जो अपनी जुबान से जो शब्द नहीं कहना चाहिए वह शब्द कहने के कारण जो है वो कानान वाचा की देश को वो देख नहीं सका। దేవునికి హృదయానుసారుడు ఇష్టుడై ఉన్న దావీదు యవన కాలమున నమ్మకంగానున్న దావీదు తర్వాత పాపంలో పడిపోతే, దావీదు పాపములో పడినప్పుడు ఆయన వయసు 50 ఏండ్లు అని పండితులు చెప్తారు. అలాంటప్పుడు ఆయన ప్రార్థన దేవుడు విన్నాడంటారా? आइए, जब हम देखते हैं तो मेरा परमेश्वर के हृदय के अनुसार चलने वाला परमेश्वर ने स्वयं गवाही दिया हुआ जवानी में प्रभु के प्रति बहुत ही एक अच्छा आदर के साथ जिंदगी जिया हुआ, और वह दावीद जो है 50 साल में जब उन्होंने गलत काम किया तो क्या परमेश्वर ने उनको छोड़ा? దినవృత్తాంతముల 2వ గ్రంథములో 33వ అధ్యాయములో ఒక ఆయన దేవునికి విరోధంగా ఉన్నాడు. అతడు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసిన సందర్భాన్ని చూస్తాం మనష్షే. అప్పుడు ఆయన ప్రార్థన దేవుడిన్నాడు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే. जब अब दूसरा इतिहास की पुस्तक में 33वां अध्याय में जब हम देखते हैं तो एक व्यक्ति मनुष्य को हम देखते हैं, जब उसके प्राण की जब घात में था तभी उसने प्रार्थना किया तो परमेश्वर ने उसको बचाया करके हम देखते हैं। దినవృత్తాంతముల 2వ గ్రంథం 33:12 అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. देखिए, दूसरा इतिहास की पुस्तक 33वां अध्याय 12 वचन में जब संकट में पड़कर वह अपनी परमेश्वर यहोवा को मनाने लगा और अपनी पूर्वजों से परमेश्वर के सामने बहुत दिन हुए और उसने प्रार्थना की। ప్రియులారా, అన్ని ప్రార్థనలకు జవాబులు రావండి. ఏ ప్రార్థనకు జవాబు ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనం కూడా మనం ఇష్టం వచ్చినట్లు ప్రార్థన చేయకూడదు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. क्योंकि हम कोई भी प्रार्थना करेगा तो परमेश्वर उत्तर देगा, यह गलत बात है। हम परमेश्वर की इच्छा के अनुसार जो है हम प्रार्थना करने वाला होना चाहिए करके इससे हमें सीखने को मिलते हैं। నిర్లక్ష్యంతో ప్రార్థన చేయకూడదు. నిస్సహాయ స్థితిలో ప్రార్థన చేయకూడదు. జీవితం మీద విరక్తి కలిగి ఉండి ప్రార్థన చేయకూడదు. హృదయములో పాపం పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. దేవునికి దూరంగా బ్రతుకుతూ ప్రార్థన చేయకూడదు. దురుద్దేశముతో ప్రార్థన చేయకూడదు. ఇన్ని సంగతులు ఉన్నాయి బైబిల్లో. बुरी इच्छा से हम प्रार्थना नहीं करना चाहिए, और जो नहीं चाहिए जो वो उसके हिसाब से हम प्रार्थना नहीं करना चाहिए, और हमारा हृदय में पाप रखकर हम प्रार्थना करना चाहिए। बुरी इच्छाओं से हमारी लालसाओं के लिए हम प्रार्थना करना चाहिए। इस प्रकार का कई पवित्र बाइबल में हमको देखने को मिलते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన ప్రార్థన ప్రభు వినాలి అని అంటే మన గురి ఆయన మీద ఉండాలి. మనం అడిగేది ఆయన చిత్తమై ఉండాలి. మనము ఆయన చిత్తానికి శిరస్సు వంచి లోబడి ప్రార్థన చేయాలి. हमें प्रभु परमेश्वर से जो है परमेश्वर की इच्छा के अनुसार हमें करना चाहिए, और परमेश्वर की वचन के अधीन में रहकर और दीन होके नम्रता के साथ जो है हमें परमेश्वर को प्रार्थना करना चाहिए। ఇదే ఏలియాను గురించి యాకోబు రాస్తూ నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఉండును అని చెప్పాడు కదా. और यही याकूब जो है धार्मिकों की प्रार्थना बहुत ही बलवान होके शक्तिशाली रहेगा करके याकूब ने भी इस बात को लिखा है। పారిపోయాడు, ప్రార్థన చేశాడు, और भाग गया और वह प्रार्थना किया। యోనా కూడా పారిపోయాడు, ప్రార్థన చేశాడు. योना भी भाग गया और प्रार्थना भी किया। యోనా పారిపోవడాన్ని దేవుడు చూశాడు. మరి యోనా ప్రార్థన దేవుడు విన్నాడా? और हम देखते हैं तो योना भाग गया, परमेश्वर ने देखा, और योना भी प्रार्थना किया। योना की प्रार्थना को परमेश्वर ने सुना। ఏలియా పారిపోయాడు, ఏలియా ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడా?
एलिया भी भाग गया और एलिया ने भी प्रार्थना किया। क्या परमेश्वर ने उसकी प्रार्थना को सुना? ఆయన యోన, ఈయన ఏలియా. वह योना है और यह एलिया है। దేవుని నుండి దూరంగా పారిపోయి జీవితం మీద విరక్తి కలిగిన ప్రార్థనలు చేస్తే దేవుడు వినడు గాని, వినయముతో, తగ్గింపుతో, దీన మనసుతో, లోబడి నమ్రతతో ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు. क्योंकि परमेश्वर के ऊपर जो है विरक्त आके हम जब प्रार्थना करते हैं तो ऐसी प्रार्थना को परमेश्वर सुनता नहीं है। అయితే మనం परंतु తప్పకుండా परमेश्वर की इच्छा के साथ और परमेश्वर की जो बाता हुआ जब प्रार्थना हम करते हैं तो परमेश्वर हमारी प्रार्थना को सुनते हैं। అయితే మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. కానీ మన ప్రార్థన దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. और हम जरूर प्रार्थना करना चाहिए और हमारी प्रार्थना जो है परमेश्वर की इच्छा के अनुसार हमें होना चाहिए। గత వర్తమానంలో చెప్పాను ఏలియా ప్రార్థన ఎంత और చక్కగా हम लोग ఆయన देखते हैं ప్రార్థన చేశాడు. एलिया की प्रार्थना के विषय में गया सप्ताह में हमने बताया। బైబిల్ గ్రంథంలో ప్రార్థన భంగిమలు అని ఒక వర్తమానంలో చెప్పాను. కూర్చుండి ప్రార్థించారు, మోకాళ్ళుని ప్రార్థన చేశారు, కాళ్ళు పారచాచుకొని ప్రార్థన చేశారు, పరుండి ప్రార్థన చేశారు, అంతేకాకుండా నిలబడి ప్రార్థన చేశారు, అంతేకాకుండా సాష్టాంగపడి ప్రార్థన చేశారని నేను ఒక 7 పాయింట్స్ చెప్పాను మీకు. और प्रार्थना का पंक्तियों को हमने बताया। खड़ा रहकर प्रार्थना किया है, बैठकर प्रार्थना किया है, साष्टांग प्रणाम करके प्रार्थना किया है और इस प्रकार की 7 पंक्तियों को हमने प्रार्थना के विषय में हमने अध्ययन किए हैं। ఆ తర్వాత అతడు అలాంటి ప్రార్థన చేసి ఆ రేగు చెట్టు కింద, బదరి వృక్షం అంటే రేగు చెట్టు, ఆ రేగు చెట్టు కింద కూర్చున్నాడు గాని ప్రియులారా దేవుడు ఆయనను మర్చిపోలేదు. देखिए प्रार्थना जब वो जंगल की और बंज के वृक्ष पे जाऊं के पेड़ के नीचे बैठ गया और वो प्रार्थना किया और उसकी प्रार्थना को परमेश्वर ने नहीं सुना। సరే, మనల్ని కూడా దేవుడు మర్చిపోడు, ప్రార్థన చేసుకుందాం. क्योंकि हमें भी परमेश्वर जो है भूलता नहीं है, हमें प्रार्थना करना है। పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हे प्रभु परमेश्वर मैं तेरा धन्यवाद करता हूँ। మా ప్రార్థన ఆలకించి మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవని మేము ఎరుగుదు. और हमारी प्रार्थना को सुनकर हमें प्रतिफल देने वाला परमेश्वर है करके हम विश्वास करते हैं, हम అయితే जानते हैं। మేము ఎలాగుండి ప్రార్థించాలో, ఏ విషయాలు ప్రార్థన చేయాలో మాకు నేర్పినందుకై స్తోత్రము చెల్లిస్తూ, हम किन किन विषयों में किस प्रकार से हम प्रार्थना करना चाहिए करके आपने हमको सिखाया, उसके लिए हम धन्यवाद करते हुए మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. और हमारा प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते हैं। सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन आमीन।